ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూడండి. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19 తేదీన హెచ్ఐసిసి నోవాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తన పని తాను చూసుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ముఖ్యంగా భారత్తో స్నేహహస్తం చాచుతున్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఆఫ్ఘన్ భూభాగంలో వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకి తాలిబాన్ ప్రభుత్వం కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం భీకరంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ దళాలు ఎదురు దాడికి దిగాయి. సరిహద్దు ప్రాంతంలోని పాక్ చెక్పోస్ట్లే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ అనూహ్యమైన దాడికి పాక్ సైనికులు తట్టుకోలేకపోతున్నారు, పారిపోతా ఉన్నారు. ప్రాణభయంతో పత్తా లేకుండా పోయారు. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్కు చెందిన 7కు పైగా చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘన్ దళాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తాలిబాన్ దళాలు వెనక్కి తగ్గటం లేదు. నిరంతరం ఎదురుదాడి జరుగుతూనే ఉంది. ఒక భీకరమైనటువంటి యుద్ధం అక్కడ కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా దీన్ని చూస్తూ ఉన్నాయి. అయితే సౌదీ అరేబియా ఈ వివాదంలోకి ఎంటర్ అవుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఒక కీలకమైనటువంటి రక్షణ ఒప్పందం జరిగింది. నాటో తరహా ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి పరిస్థితి. అంటే యుద్ధంలో ఒకవేళ పాకిస్తాన్ ఏ దేశం మీద అయినటువంటి యుద్ధాన్ని జరిగితే కనుక యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అటువైపు నుంచి ఇంకొక దేశం ఏదైనా పాకిస్తాన్ మీద యుద్ధానికి కలబడితే అప్పుడు ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా ఎంటర్ కావాలి, పాకిస్తాన్కి మద్దతు ఇవ్వాలి, పాకిస్తాన్కి సైన్య సహకారం ఇవ్వాలి, పాకిస్తాన్కి యుద్ధ సామగ్రి అందించాలి, అవసరమైతే నేరుగా రంగంలోకి దిగి పాకిస్తాన్కు తోడుగా ఉండి ఎవరైతే పాకిస్తాన్ మీద యుద్ధానికి వచ్చారో వాళ్ళ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఆ రక్షణ ఒప్పందం యొక్క ఉద్దేశం. నాటో తరహా రక్షణ ఒప్పందం సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఇటీవల కాలంలో చేసుకున్నటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండూ కూడా సరిహద్దుల్లో కలబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సౌదీ అరేబియా వస్తుందా లేదన్నది కూడా ఒక క్వశ్చన్గా కనిపిస్తుంది. సౌదీ అరేబియా కూడా నిశితంగా ఈ ఘర్షణ వాతావరణాన్ని పరిశీలిస్తున్న పరిస్థితుంది. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. పాకిస్తాన్కు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని, చమురును, మిలిటరీ పరికరాలని అందిస్తోంది. సౌదీ వద్ద అత్యాధునిక ఆయుధాలు, వైమానిక వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటిని పాకిస్తాన్కు సరఫరా చేయగలుగుతుంది. సౌదీ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలలో పాకిస్తాన్కు అనుకూలంగా రాజకీయ మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా చేయగల సత్తా ఉన్నది సౌదీ అరేబియా. తాలిబాన్పై ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంది. తాలిబాన్ మీద అనుకుంటే సౌదీ అరేబియా ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం బలంగా చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. సౌదీ అరేబియా ఈ యుద్ధంలోకి రాదు అనటానికి కూడా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల మీద ప్రపంచ దేశాలు పాకిస్తాన్ వైఖరిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. సౌదీ జోక్యం చేసుకుంటే అంతర్జాతీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి రెండూ కూడా వీళ్ళ ట్రాక్ రికార్డు చూసుకుంటే శుద్ధపోసులు కాదు కాబట్టి సౌదీ ఎంటర్ అయ్యి మళ్ళీ విమర్శల పాలవటం ఎందుకని చెప్పి ఆలోచన చేయొచ్చు. తాలిబాన్పై యుద్ధం ప్రకటిస్తే ఒకవేళ ఆ సంబంధాలు గతంలో రెండు దేశాల మధ్య కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య, అవి కొంత దెబ్బతింటాయని చెప్పి ఆలోచన చేయవచ్చు. ఇది ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉన్నది సరిహద్దు వివాదం కాబట్టి ఇది తమ భద్రతకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేదు కాబట్టి అనవసరంగా వీళ్ళ మధ్యలో మనం ఎందుకులే అని ఈ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. సౌదీపై కూడా ప్రతీకార దాడులు జరుగుతాయి. ఒకవేళ ఎంటర్ అయితే ఆ తలనొప్పులు మనకెందుకులే, వీళ్ళ కోసం మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి అని కూడా అనుకోవచ్చు. సో సౌదీ ప్రస్తుతం తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం మీద దృష్టి పెట్టింది. ఇక యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తే ఆ ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి కాబట్టి మనకు అవసరమా అనుకుంటోంది. పాకిస్తాన్కి అండ్ సౌదీకి ఒప్పందం ఉంది. ఉన్నప్పటికీ కూడా సౌదీ అరేబియా కేవలం ఆర్థిక దౌత్యపరమైన మద్దతుకే పరిమితమై సైనిక జోక్యం చేసుకోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది. అంతర్జాతీయ విశ్లేషకులు, నిపుణులు దీని మీద చర్చ చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి పెను సవాలుగా మారతాయన్నది కూడా సౌదీకి తెలుసు.
కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసే అవకాశం ఉంది. సౌదీ అరేబియా ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఆహ్, ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి విషయం. అయితే సౌదీ అరేబియాకి అలాగే పాకిస్తాన్‌కి ఒప్పందం ఉంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ ఒప్పందం ప్రకారం నడుచుకుంటుందా లేదా అని చెక్ చేసుకోవటం కోసం పాకిస్తాన్ ఈ విధమైనటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? ఇది కూడా చాలా మందిలో డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడి చేసింది ఎవరు? పాకిస్తానే కదా. మనం ఆఫ్ఘనిస్తాన్ మీద కవ్వింపు చేద్దాం. సో ఎలాగో భారత్తో కూడా వీళ్ళు స్నేహంగా ఉంటున్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద కవ్వింపు చర్యలు దిగి వైమానిక దాడి చేసి రెచ్చగొడితే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రెచ్చిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలగాల్ని తిప్పికొడుతుంది కదా. పాకిస్తాన్ బలగాల్లో ఇప్పుడు 12 మంది చనిపోయారంట. సో ఉద్రిక్తతలు పాకిస్తాన్ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కదా. మరి ఇంత ఉద్రిక్తత ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా రావాలి కదా. వస్తుందా రాదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ వస్తే ఈ ఒప్పందాన్ని 100కి 100% సౌదీ అమలు చేస్తుందని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. చెక్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇదేమైనా చేసిందా? ఎందుకంటే ఇది ఒక ట్రయల్గా చూస్తోంది. భారత్తో నెక్స్ట్ ఒక యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వాతావరణం కూడా కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో మన శత్రువు భారతే కాబట్టి భారత్ మీద మనం యుద్ధానికి అతి త్వరలో వెళుతున్నాం కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా వస్తే నెక్స్ట్ భారత్తో జరుగుతున్నప్పుడు కూడా 100% వస్తుంది. దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ మీద ట్రైల్ వేద్దామని చెప్పే ఉద్దేశంతో ఏమైనా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం కొనసాగిస్తోందా, ఘర్షణ కొనసాగిస్తుందా, ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మొన్న సర్క్రీక్ ప్రాంతంలోనండి, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం కాలు దువ్వే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ కవాతులు చేస్తూ ఉంది. దీన్ని గ్రహించే మన త్రివిధ దళాధిపతులు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇదే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయం చెప్పారు. మీరు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఒకప్పుడు ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నామరూపాలు లేకుండా చేస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అని రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా హెచ్చరిక పంపించారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఆపరేషన్ సింధూర్ చేసినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, కుక్కతోక వంకర అన్నట్లుగా వాళ్ళ వ్యవహారశైలి అదే విధంగా ఉంది. అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భవిష్యత్తులో మనతో యుద్ధానికి కాలు దూవుతుందనే సంకేతాలు పంపిస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే రాని ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ విధంగా ఉండబోతుందో కూడా మన వాళ్ళు మాటలతోనే వాళ్ళకి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు యుద్ధానికి రెడీగానే ఉన్నారు. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు కాలు దువ్వుదామని చెప్పి. సో భారత్తో యుద్ధం భవిష్యత్తులో ఉంది కాబట్టి సౌదీ అరేబియా మనకి ఏమాత్రం సహకారం అందిస్తుందో ఒకసారి చెక్ చేసుకుందామని ఆఫ్ఘనిస్తాన్ మీద ఈరోజు ఘర్షణ కావాలని తెచ్చుకుంది అని ఒక పెద్ద ఎత్తున వార్త అయితే వస్తుంది. సో డెఫినెట్గా పాకిస్తాన్ తన నైజం అందరికీ తెలుసు, తన కుళ్ళుబోత్తనం అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఎంత నీచపు మూర్ఖంగా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుందో అందరికీ తెలుసు. కుక్క చావు చచ్చినట్టు తెచ్చింది ఆపరేషన్ సింధూర్ సమయంలో. అయినా మాదే పై చేయని చెప్పి ఇప్పుడు బీరాలు పలుకుతుంది. అమెరికా మద్దతు చూసుకొని, సౌదీ మద్దతు చూసుకొని, ఇంకొక దేశం మద్దతు చూసుకొని ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటూనే ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సౌదీ అరేబియా ఇప్పటివరకైతే మేము వస్తున్నాం పాకిస్తాన్ గడ్డగా అని చెప్పి ఒక ప్రకటన అయితే రాలేదు. సో భవిష్యత్తులో కూడా వస్తుందన్నటువంటి నమ్మకం లేదు. ఒకవేళ భారత్తో నిజంగా కయ్యానికి దిగితే మాత్రం పాకిస్తాన్ పని అవుట్ అంటానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మన దళాలు కూడా చాలా పకడ్బందీగా పటిష్టంగా అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధం ఎంతవరకు వెళుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ పెద్ద స్థాయిలో ఒక ఘర్షణ కనిపిస్తోంది. ఇప్పటికే 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది పారిపోతూ ఉన్నారు. తాలిబాన్ దెబ్బకి పాక్ దళాలు తోక ముడిచి పారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ పాకిస్తాన్ ఇంకా ఎలాంటి చర్యలకు తీసుకుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు దుష్ట చర్యలకు పాల్పడుతుంది, ఆ తర్వాత భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కూడా సమీప భవిష్యత్తులోనే తేలిపోనుంది.